అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గతంలో పనిచేసిన అధికారులను పిలిపించుకుంటున్నారు చంద్రబాబు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఐఏఎస్లను చంద్రబాబు పిలిచారు. రిటైర్డ్ ఐఏఎస్ డి లక్ష్మీ పార్థసారథి చంద్రబాబు నివాసానికి వచ్చారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్పై వారితో చర్చించనున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గతంలో పనిచేసిన అధికారులను పిలిపించుకుంటున్నారు చంద్రబాబు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఐఏఎస్లను చంద్రబాబు పిలిచారు. రిటైర్డ్ ఐఏఎస్ డి లక్ష్మీ పార్థసారథి చంద్రబాబు నివాసానికి వచ్చారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్పై వారితో చర్చించనున్నారు. అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గతంలో పనిచేసిన అధికారులను పిలిపించుకుంటున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. నాగరాజ్, ఏదైతే ఉందో 2014 నుంచి 19 కాలంలో కూడా అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే పనిచేశారో వాళ్ళ అధికారులను పిలిపించే పనిలో కూడా పడ్డారు. ప్రధానంగా అమరావతి డెవలప్మెంట్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న సిఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రధానం చూసుకుంటే ఆ కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ మాస్టర్ ప్లాన్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ పూర్తిగా మొత్తంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రధానమైన పని ఏదైతే ఉందో దానికి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చూస్తూ ఉంటుంది. ఆ కార్పొరేషన్కు సీనియర్ అప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారో డి లక్ష్మీ పార్థసారథి ఆమెను నియమించారు మేనేజింగ్ డైరెక్టర్గా. కూడా ఆ కార్పొరేషన్ మొత్తం కూడా ఆమె అండర్లోనే నడుస్తూ ఉంటుంది. ఆమెకు సంబంధించి 8వ తారీఖున మొదటగా అక్కడ అపాయింట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆమెను రమ్మని చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వలన 8వ తారీఖు ఆమె చంద్రబాబుని కలవలేకపోయారు. కానీ ఈరోజు మరి కాసేపట్లో ఆమె కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆమె లోపలికైతే వెళ్ళడం జరిగింది. అమరావతి డెవలప్మెంట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిగా ఫోకస్ అనేది జరగడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మ్యాండేట్ అనేది ఎన్డీఏకి సంబంధించి జూన్ 4వ తారీఖునే మ్యాండేట్ అనేది రావడం జరిగింది. 6వ తారీఖు నుంచి అమరావతిలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభం అవడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ కానీ, అలాగే లైట్స్ వ్యవస్థ కానీ, రోడ్లకు సంబంధించిన వ్యవస్థ కానీ మొత్తం కూడా క్లీన్ చేస్తూ కూడా వాళ్ళు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాయటంతో కూడా అమరావతికి మంచి రోజులు వచ్చాయని ఇటు రైతులు కూడా వాళ్ళ ఆందోళన విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని పూర్తి స్థాయిలో ఎలా డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన కార్పొరేషన్ ఏదైతే ఉందో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఏదైతే డైరెక్టర్ ఉన్నారో మేనేజింగ్ డైరెక్టర్ ఆమెనైతే ఇప్పుడు పిలవడం జరిగింది. ఆమె ఈ అమరావతికి డెవలప్మెంట్కి సంబంధించి పిన్ టు పిన్ ఇటు మంత్రి నారాయణతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు లక్ష్మీ పార్థసారథి రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి కూడా పిన్ టు పిన్ మ్యాప్లో ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ అంశాలు వస్తూ ఉంటాయి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి, ఆ డిజైన్లు ఎలా ఖరారు చేశారో డిజైన్లు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా పిన్ టు పిన్ ఆమెకు మాత్రం క్లియర్గా తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు మరోసారి ఆ అధికారులందరినీ కూడా పిలిపించి మాట్లాడే పనిలో అయితే నిమగ్నమయ్యారు. అమరావతి పైన పూర్తిగా ఫోకస్గా వెళ్ళబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఆమెకి అపాయింట్మెంట్ ఇవ్వటం, ఆమెను పిలిపించుకొని అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే ఆమెనైతే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. అమరావతికి సంబంధించిన పూర్తి అంశాలు ఆమెతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్, దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్పుట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన లాజికల్ కంక్లూజన్ అంటే ఏం చెప్తారు?
నాగరాజ్, అమరావతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఒక రిపోర్ట్ అనేది రెడీ అయ్యే అవకాశం ఉంది. నిన్న నారాయణ కూడా మాట్లాడుతూ ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ఇప్పుడు మంత్రిగా ఉన్నారో నారాయణ, గతంలో కూడా ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తూ కూడా సిఆర్డీఏకి సంబంధించి వైస్ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. అమరావతికి పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు. అమరావతి ఏదైతే ల్యాండ్ పూలింగ్ కానీ, అమరావతికి సంబంధించిన మ్యాపులు కానీ, అమరావతికి సంబంధించిన ఏదైతే డిజైన్లు కానీ, అలాగే రైతులతో ఉన్న ఒప్పందాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఆయనకు అన్ని అవగాహన ఉన్నాయి కాబట్టి సేమ్ అదే శాఖను ఆయన కేటాయించడం జరిగింది. నిన్న మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిగా అమరావతి అసలు ఎలా ఉంది ఈ పరిస్థితుల్లో, అంటే 5 సంవత్సరాలు కాలంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి, పూర్తి స్థాయిలో అమరావతి మ్యాప్లో కొన్ని మార్పులు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి అసలు స్థితిగతులు మొత్తం కూడా ఒక అధ్యాయానికి కమిటీ నియమిస్తామంటూ కూడా నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా పని అయితే మొదలుపెట్టే పని కనిపిస్తూ ఉంది. ఈ లోపల అధికారులకు సంబంధించిన కసరత్తు అయితే చేయబోతా ఉన్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సిఆర్డీఏకి సంబంధించిన ఏదైతే ఉందో దానికి కూడా కమిషనర్ని నియమించే అవకాశం ఉంది. పూర్తిగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ కమిటీని నియమించి కమిటీలో పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత అమరావతి అయితే అభివృద్ధి పనులు పరుగులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని టెండర్లు అయితే అమరావతికి సంబంధించి పిలిచే అవకాశం, రివ్యూ తర్వాత కనిపించే అవకాశం ఉంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.